మీకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చాను. నేను ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం కింద మీకు ఇస్తానని చెప్పాను. మాట నిలబెట్టుకున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కొండే తల్లులను అడుగుతున్నా. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరికి ఇచ్చాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇచ్చాం, 7 మంది ఉంటే 7 మందికి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అవునంటే చేలు పైకెత్తండి. దీనికంటే ఒక తృప్తి, పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలు లేకపోతే మనం ఏం చేయలేం. అందుకే పిల్లల్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఒక పక్క పేద పిల్లల్ని చదివిస్తూనే వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే నేను చెప్పినట్టు ఈ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. గాలేరు నగిరి కడప వరకు తీసుకొస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. తప్పకుండా ఈ సంవత్సరం ప్రారంభమై రాబోయే సంవత్సరానికి కడప వరకు గాలేరు నగిరి కాలువలు పూర్తి చేస్తాం. ఇంకో పక్కన జిందాల్ సంస్థ కూడా మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. నేను చెప్పినట్టు 29 కల్లా ప్రొడక్షన్ ప్రారంభం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడి నుంచి నేరుగా మళ్ళీ గండికోటకు వెళ్తున్నా. గండికోట అంటే ఒక సుందరమైన ప్రదేశం, మామూలు కాదు. అమెరికాలో గ్రాండ్ కెనన్ ఉంది, ఇండియాలో గండికోట ఉంది. ఇది ఇండియాకే ఒక గ్రాండ్ కెనన్ మారిగా సుందరమైన ప్రదేశం. ఇది ప్రపంచంలో అతి సుందరమైన ప్రాంతాల్లో గండిపేట 10వ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఒక ఆకర్షణీయమైన ప్రాంతంగా తయారు చేయడానికి, అదే మరి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి 80 కోట్ల రూపాయలతో పనులు కూడా ప్రారంభిస్తున్నాం. అక్కడే కృష్ణదేవరాయల విగ్రహం పెడతానని చెప్పాను. రేపు రాబోయే రోజుల్లో గండికోటలో కృష్ణదేవరాయల విగ్రహం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కడపలో ఒక పక్క గండికోట, ఇంకో పక్క ఒంటిమిట్ట, మధ్యలో కడప దర్గా, ఈ 3 గాని అనుసంధానం చేయగలిగితే ఒక బ్రహ్మాండమైనటువంటి పర్యాటక కేంద్రాలుగా, స్పిరిచువల్ హబ్గా తయారవుతుంది. ఈ పనులన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడుండే మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. రాయలసీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.